నమస్తే, వెల్కమ్ టు వీడియోస్. ముందుగా హెడ్లైన్స్. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం. తిరువూరులో ఎమ్మెల్యే ఎంపీ మధ్య విభేదాలపై అసహనం. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక చేపట్టాలని సూచన. కుజ్జనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఆలయ పునర్నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన యువనేత. పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజాసేవలో ప్రజల మనిషిగా ఉండాలన్న ఉద్దేశంతోనే స్వయంగా లబ్ధిదారులు ఇంటికే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లుగా వివరించారు. నిద్ర లేస్తే నేరుగా ఇంటికి పింఛన్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేశారు. మొదటి వితంతు పింఛను పొందుతున్న మేడా రెడ్డమ్మకు పింఛను అందజేసిన ముఖ్యమంత్రి ఆమె బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ సమయంలో భర్త మృతి చెందిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా రెడ్డమ్మ ముఖ్యమంత్రికి తెలిపారు. అనంతరం ప్రజావేదిక వద్ద నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలంటూ ప్రజలను కోరారు. 5 ఏళ్ల పాటు ధ్వంసమైన వ్యవస్థలను మేమెప్పుడు గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. వివేకానందరెడ్డి హత్య విషయంలో నిందను అప్పట్లో సీఎంగా ఉన్న నాపై వైసీపీ నేతలు వేశారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ, వాళ్ళ జీవితమే ఫేక్. తుఫాను నావలనే వచ్చిందట, ఇంతకు మించిన ఫేక్ ప్రచారం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. కర్నూలులో బస్సు ప్రమాదం జరిగితే ప్రభుత్వంపై బురద జల్లాలని చూశారు. మరో ఘటనలో కమ్మ కాపుల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఫేక్ ప్రచారం చేశారు. వైసీపీకి ఓ కరపత్రం ఉంది, ఓ ఛానల్ కూడా ఉంది, కానీ ఆ వ్యక్తి జగన్ బయటకు వచ్చి మాకు ఛానల్ లేదు, పేపర్ లేదంటూ ఫేక్ ప్రచారం చేస్తుంటాడు. తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించక తప్పదు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు ఉరిశిక్ష విధించడమే దీనికి రుజువు అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కొత్తగా ఇక్కడ ఒక పార్టీ ఉంది, ఒక ఫేక్ పార్టీ. దాని పేరే ఫేక్ పార్టీ. వాళ్ళకి ఏమీ దొరకడం లేదు, వాళ్ళ జీవితమే ఫేక్ జీవితం. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఇక్కడుండే మీ అందరికి ఐడియా ఉంది కదా, వివేకానందరెడ్డిని చంపిన గొడ్డలి ఎక్కడ కొన్నారో మీకు ఐడియా ఉంది కదా, ఉందా లేదా? ఉందంటే చేలిపైకెత్తండి. దానిపైన ఆ గొడ్డలితో చంపి ఆ నేరాన్ని నా పైన నేనే ముఖ్యమంత్రిని. నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఎంత అమాయకుడు ఎట్లా మోసపోయానని. నేను దయాదాక్షిణ్యాలు, నేను ఎవరి మీద రాగద్వేషాలతో పనిచేయను. అదే సమయంలో ప్రజలకు నష్టం కలుగుతుందంటే, మీ ప్రాణాలకు, మీ ఆస్తికి నష్టం జరుగుతుందనుకుంటే, ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి సమస్య ఉన్నా ఢీ కొట్టడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో మీరు చూశారు, కర్నూలులో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. నేను ఆ రోజు దుబాయ్ లో ఉన్నా. ఘోర ప్రమాదం, మామూలు ప్రమాదం కాదు అది. బస్సే తగలబడిపోయింది. ఎక్కడిది ఈ బస్సు అని ఆలోచిస్తే, హైదరాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకి వెళ్తుంది. మధ్యలో కర్నూలులో ఈ ప్రమాదం జరిగింది. ఒక అతను తాగి మోటార్ బైక్ నడపడం, వీళ్లు కూడా ర్యాష్ గా పోవడం, ఆ బస్సు పై గుద్దడం, అక్కడి నుంచి ఆ మోటార్ బైక్ కూడా కిందన పడడం, ఇవన్నీ మీరు చూశారు. అది అవుతాను ఎక్కడిది బస్సు అని చూస్తే, ఆంధ్ర అతను ఒరిస్సాలో రిజిస్టర్ చేశాడు నేషనల్ పర్మిట్ కింద. అక్కడి నుంచి వాళ్ళు కావాలని ఆపరేషన్ బయటనే చేస్తున్నారు. కానీ ఇన్సిడెంట్ మన దగ్గర జరిగితే మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. దానిపైన మన దగ్గర రిజిస్ట్రేషన్ చేశారని ఫేక్ న్యూస్ పెట్టారు. ఫేక్ న్యూస్ పెడితే కాదని వాస్తవాలు మనం చెప్పాం. ఆ తర్వాత అక్కడ తాగిన వాడు బెల్ట్ షాప్ లో నుంచి తాగాడని దానికి ఒక ఇది పెట్టి, ఈ బెల్ట్ షాప్ వల్ల జరిగిందంటే ఎప్పుడు అతను తాగాడు, ఏ షాప్ లో తీసుకున్నాడు, టైంతో సహా వీడియో తీసి పెట్టాం. అంటే ఫేక్ ఫెలోస్ ఏమనాలి, ఎట్లా పట్టుకోవాలని అడుగుతున్న ఇది ఒక సంఘటన. అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా. మొన్ననే నేను అడుగుతున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో రేపో ఎల్లుండో కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయబోతున్నాం. ఈరోజు నేషనల్ పర్మిట్స్ ఇస్తున్నాం. మనం ఏ రాష్ట్రంలో తక్కువ టాక్సేషన్ కడితే అక్కడికి వీళ్ళు వెళ్లిపోతున్నారు. ఎవరి సూపర్విజన్ లేకుండా మొత్తం దేశమంతా ఆపరేట్ చేసే పరిస్థితిలో వస్తున్నారు. బ్రేక్స్ కరెక్ట్ గా ఉన్నాయా, డ్రైవర్ కరెక్ట్ గా పనిచేస్తాడా, లేకుంటే తాగకుండా ఉంటాడా, ఇవన్నీ చూడకుండా ప్రజల సేఫ్టీ గుర్తుపెట్టుకోకుండా ఈ పర్మిట్స్ ఇస్తున్నాం. దీన్ని ప్రక్షాళన చేయమని ఒక లెటర్ రాస్తున్నాను. యూనిఫామ్ టాక్సేషన్ తీసుకొచ్చి
నేషనల్ పర్మిట్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టి సూపర్విజన్ కూడా పద్ధతి ప్రకారం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అలాంటి సూచన ఇస్తే నేను ఆనందపడతాను. కానీ శవ రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొకసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి హెచ్చరిక చేస్తున్నా. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 15 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షల చొప్పున తక్షణ ఖర్చుల కోసం మృతుల కుటుంబాలకు 10,000 చొప్పున అందజేస్తున్నామని వివరించారు. ఈ ఘటనపై ప్రధాని కార్యాలయానికి కూడా సమాచారాన్ని అందించామని వారు కూడా స్పందించి మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున క్షతగాతులకు 50,000 చొప్పున సహాయం ప్రకటించారని ఆయన తెలిపారు. విషాద వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రులతో కలిసి హుటాహుటిన కాశీబుక్కు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే మెరుగైన హాస్పిటల్కు తరలించాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని బాధితులకు వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మృతులలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారని, పార్టీ ప్రమాద బీమా పథకం ద్వారా వారి కుటుంబాలకు అదనంగా 5 లక్షల చొప్పున సహాయం అందజేస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ రోజు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర చాలా బాధాకరమైన ఘటన జరిగింది. అక్కడ ఉన్న భక్తులందరూ ఈరోజు ఏకాదశి అని వెళ్ళి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగి 9 మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది. ఒక 16 మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు. 3 స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది. ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి, గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండా గారు అన్న పెద్దాయన, సుమారుగా 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్దాయన, భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి, ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు, కేవలం ఒక 10% మందే ఇది 2వ 3వసారి వచ్చిన. ఈ గుడి గత 4-5 సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన 4 నెలల్లోనే గుడి ప్రతిష్ఠ కూడా చేస్తాం జరిగింది. ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి, పోలీస్ సోదరులు కానివ్వండి, ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు. 2వసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కావాలంటే అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది తెలుసుకున్న వెంటనే నాతో మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మార్చులు అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇమ్మీడియట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకి, ఎస్పీలందరికి కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని గుడులకి వాళ్ళ డేట్స్ ఏంటి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, గతంలో భక్తులు ఎంతమంది వచ్చారు, రాబోయే రోజుల్లో ఎంతమంది వస్తారు, ముందల నుంచే మొత్తం వివరాలు సేకరించి సీసీటీవీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేసి క్రౌడ్ మానిటరింగ్ కూడా టెక్నాలజీ వాడి చేయమని ఆయన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఘటన, ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న గుడులకి ఒక వ్యవస్థ ఉంటుంది, ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటాయి. ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, గుడి కట్టేటప్పుడు SOPs ఏమేం పాటించాలి, దానిపైన కూడా చాలా సీరియస్ గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. అనుకోకుండా ఇంకో ఘటన జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రామ్ ఉంది కనుక ఆ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది పైన కూడా ఆయనతో చర్చించి ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాలు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్లో ఉన్నారు. కదిరికి ఆయన 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు. 12:50 సుమారుగా ఆయన హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే మేము ఆయనతో మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్ గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది అని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్ గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు
మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లిన ఎక్సైజ్ సిట్ పోలీసు అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం జోగి రమేష్ ను విజయవాడ గున్నన కాలనీలోని తూర్పు ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. రమేష్ అనుచరుడు ఆరేపల్లి రామును సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఒక సాధారణ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అంతర్జాతీయ సైబర్ ముఠా ఆట కట్టించారు ఏలూరు పోలీసులు. ఒక బ్యాంక్ మేనేజర్ మహారాష్ట్రకు చెందిన పోలీసులతో సహా 11 మందితో కూడిన గ్యాంగ్ ను అరెస్టు చేశారు. వీరిని డీసీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారు. ఆ వివరాలను మంగళగిరిలోని పోలీసు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సైబర్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ, ఏలూరు ఎస్పీ కె ప్రతాప్ కిషోర్ వివరించారు. ఏలూరు టూటౌన్ పరిధిలోని 66 ఏళ్ల మహిళా సెల్ ఫోన్ కు సెప్టెంబర్ చివరి వారంలో ఒక వీడియో కాల్ వచ్చింది. మొదటి టెలికాం డిపార్ట్మెంట్ అని ఒకరు, ఆ తర్వాత యూనిఫామ్ వేసుకుని పోలీస్ అంటూ మరొకరు లైవ్ లోకి వచ్చారు. మీ ఆధార్ కార్డును నేరంలో వాడారు, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ వారెంట్ చూపించి 72 గంటల పాటు బెదిరించారు. ఆమె ఖాతాలో ఉన్న డబ్బులతో పాటు బంగారం తాకట్టు పెట్టి 52 లక్షల వరకు చెల్లించిన సైబర్ నేరగాళ్లు బెదిరిస్తూనే ఉన్నారు. దీంతో బాధితురాలు జిల్లా ఎస్పీ కిషోర్ కు చెప్పడంతో ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో సెప్టెంబర్ 24 తేదీన కేసు నమోదు చేశారు. 23 మంది పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దేశంలోని 6 రాష్ట్రాల్లో నెల రోజుల పాటు 14,000 కిలోమీటర్లు తిరిగి కేసును ఛేదించారు. కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, గోవాలో ఉన్న 11 మందిని అరెస్టు చేశారు. నేపాల్, చైనా, కాంబోడియా, సింగపూర్, అమెరికాలోనూ ఈ గ్యాంగ్ సభ్యులు ఉండటంతో వారిని అరెస్టు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్థల సహాయం కోరారు. సో ఏలూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక ఇంటర్నేషనల్ డిజిటల్ అరెస్ట్ సంబంధించిన సైబర్ క్రైమ్ని బ్రేక్ చేశారు వాళ్ళు. ఇది ప్రత్యేకమైన కేసు. ఎందుకంటే ఇంకా వీళ్ళు చాలా స్టేట్స్ వెళ్ళి వీళ్ళు వెనకాల ఎవరున్నారు వాళ్ళని ఛేదించడం కాకుండా కంబోడియా, సింగపూర్ ఆ లింక్స్ని కూడా వీళ్ళు ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. భారత్ పోల్ ద్వారా ఇంటర్పోల్కి కూడా వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఒక 66 ఇయర్స్ ఓల్డ్ లేడీ ఈమె సైబర్ క్రైమ్ అని చెప్పేసి మీ ఆధార్ కార్డుతో చాలా సైబర్ ఫ్రాడ్ జరిగింది, వేరే ఫ్రాడ్ జరిగింది చెప్పేసి కొంతమంది ఈమెను భయపెట్టడం ద్వారా ఈమె సుమారుగా 51 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి పంపించడం జరిగింది. ప్రధానంగా సైబర్ క్రిమినల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఓల్డేజ్ పీపుల్ని వాళ్ళు అటాక్ చేస్తున్నారు. సో వీఆర్ అప్పీలింగ్ దెమ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది కేవలం అభూత కల్పన మాత్రమే. మా చట్టంలో ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ లేదు. నెక్స్ట్ సెలెక్ట్. దీని తర్వాత ఈ డిజిటల్ స్కామ్ని ప్రత్యేకంగా వీళ్ళంతా కూడా ఇనీషియల్ కాంటాక్ట్ ద్వారా వాళ్ళు ఎలాగా ఇవి వస్తాయి, తర్వాత ఎవిడెన్స్ ఎలా ఉంటుంది, ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వీళ్ళు తనిఖీ చేయడం జరిగింది. సో ప్రధానంగా కొన్ని సిమ్ బాక్సెస్ ద్వారా VoIP గేట్వేస్ అంటారు, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు, వీటి ద్వారా ఈ డబ్బు అంతా కూడా బదిలీ అవుతుంది. సో ద లింక్స్ మనం కంబోడియా స్కామ్ కాంపౌండ్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద ఆర్గనైజేషన్ సైబర్ క్రైమ్. మనకి ప్రత్యేకంగా మనకి ఎస్పీ ఏలూరు ఆధ్వర్యంలో డిజిటల్ అరెస్ట్ ఒక సెల్ని ఫామ్ చేయడం, దీంట్లో ప్రత్యేకంగా ఎనాలిసిస్ చేయడం జరిగింది. దీంట్లో మ్యూల్ అకౌంట్ అగ్రిగేటర్స్ అంటారు. మ్యూల్ అకౌంట్ అంటే మీ అందరికీ తెలుసు, చాలామంది అమాయకంగా కొంతమంది తెలిసి కొంతమంది తెలియకుండా వాళ్ళకున్న బ్యాంక్ అకౌంట్లు అద్దెకి ఇవ్వడాన్ని మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడా అటువంటి అమాయకుల్ని దేశవ్యాప్తంగా వాళ్ళని గ్యాదర్ చేయడం అదొక విధానం. అదేవిధంగా కొంతమంది బ్యాంకుల్లో కూడా కొంత మేనేజ్ చేసి కొన్ని మ్యూల్ అకౌంట్స్ సృష్టిస్తున్నారు. KYC నామ్స్ కూడా పూర్తిగా ఇవ్వకుండా దాంట్లో చేయడం వల్ల మ్యూల్ అకౌంట్స్ ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా లేయర్ 3లోని OTPs, APK ఆపరేటర్స్. సో దీస్ ఆర్ ది కీ అక్యూజ్డ్. వాళ్ళు ఒక్కొక్కరు ఒక రోల్ ప్లే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పూనం అనే లేడీ లాట్ ఆఫ్ సైబర్ క్రైమ్స్, ఆమె దేశవ్యాప్తంగా తిరగడం, APK ఫైల్స్ జనరేట్ చేయడం, ఆ
ఫైల్స్ ద్వారా లాట్ ఆఫ్ క్రైమ్ చేయడం. ఇట్లాగా ఈ 8 మందిని కూడా ఇటీవల కాలంలోని ఎస్వి ఏలూరు ఆధ్వర్యంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, దేశవ్యాప్తంగా మన టీమ్స్ అన్నీ కూడా వివిధ రాష్ట్రాలు సంప్రదించిన తర్వాత ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది కీ అక్యూస్డ్. ఇది మల్టీ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ట్రయల్. వీళ్ళు ఫస్ట్ బెంగళూరు కర్ణాటకలో ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పేసి వాళ్ళంతా కూడా బెంగళూరు వెళ్ళడం జరిగింది. అక్కడ దే హ్యావ్ గాన్ టు సమ్ హోటల్స్ అండ్ అదర్ థింగ్స్, ఏపీకి అప్లికేషన్స్ ఫైల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కూడా మాకు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ అన్నది ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అంటే ఇంకా ఉద్దేశం ఐఫోర్స్ ఇన్ న్యూఢిల్లీ కావచ్చు, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా సైబర్ క్రైమ్ని ఒక హెడ్ని పెట్టడం జరిగింది. దాని ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అందరికీ కూడా మంచి అవగాహన వచ్చింది సైబర్ క్రైమ్ మీద. కోఆర్డినేషన్ కూడా మా టీమ్స్ ఏదైతే ఎస్పీ మనకి ఏలూరు టీమ్స్ వెళ్ళాయో వాళ్ళకి మంచి కోఆర్డినేషన్ కూడా వాళ్ళకి దొరికింది. అదేవిధంగా మహారాష్ట్రలో ఇందాక చెప్పినట్టుగా మహారాష్ట్రలో కానిస్టేబుల్ కూడా మేము గుర్తించడం జరిగింది. అతన్ని కూడా మన టీమ్స్ చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. సో బీహార్, గోవా కూడా వెళ్ళడం జరిగింది. సో ఇది డిస్కవరీ ఆఫ్ క్రైమ్ అపరేటస్. సుమారుగా 150 మ్యూల్ అకౌంట్స్, ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ కూడా మనం ఈ ఒక్క కేసులోనే మనం పట్టుకోవడం జరిగింది. ఇందాక మీకు చెప్పినట్టుగా సుమారుగా 400 కంప్లైంట్స్ని ఈ ఒక్క కేసు ద్వారా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రిప్టో 5 వాలెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. వీఆర్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్ క్రిప్టో వాలెట్స్ గురించి. చైనీస్ పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి. అదేవిధంగా సుమారుగా 11 మందిని అరెస్ట్ చేసాం. ఇంకా చాలామంది అరెస్ట్ చేయడానికి బృందాలు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ ప్రత్యేకంగా మేము అందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్స్లో వచ్చేది అన్నీ నమ్మకండి. టెలిగ్రామ్ గ్రూప్స్లో చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కూడా చాలా జరుగుతుంది. దాని గురించి కూడా అప్రమత్తంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 12 ఏపీకే ఫైల్స్ మేము దీంట్లో ఎనాలిసిస్ ప్రస్తుతం చేస్తున్నాం. అదేవిధంగా క్లౌడ్ సర్వర్స్ చెన్నై, హాంకాంగ్, సింగపూర్, యూఎస్లో కూడా క్లౌడ్ సర్వర్స్తోని దీంట్లో లింకప్ ఉన్నాయని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో అదేవిధంగా 357 crores అమౌంట్ దీంట్లో క్రిప్టో కరెన్సీలో ఉండొచ్చని ఒక అంచనాకి వస్తున్నారు మన వాళ్ళు. అది కూడా మనం వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో కూడా మనీ ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఐఫోర్సీ న్యూఢిల్లీకి కూడా మేము రిపోర్ట్ ద్వారా సబ్మిట్ చేయడం జరిగింది. 12 మొబైల్స్, 1 ల్యాప్టాప్ కూడా సీజ్ చేయడం జరిగింది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో జోగి రమేష్ ను అరెస్టు చేస్తారని అన్నారు. అమ్మవారి గుడికి వెళ్లి దొంగ ప్రమాణం చేశాడని, అందుకే అమ్మవారి వెంటనే ప్రభావం చూపిందని స్పష్టం చేశారు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, దోపిడీలు, దొంగతనాలు చేయడం చంద్రబాబు నాయుడు డిఎన్ఏలో లేదని అంటున్న మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో మా ప్రతినిధులకి ఫేస్ టు ఫేస్. నకిలీ మద్యంలో ఆరోపణలు ఎదుర్కొన్న జోగి రమేష్ ను సిట్ అధికారులు కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇదే కాశీబుగ్గలో ఏదైతే తొక్కిస్లాట్ జరిగిందో ఆ తొక్కిస్లాట్ను డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కూడా కూటమి నేతలు తమ నేతను కూడా అరెస్ట్ చేశారని చెప్పి కూడా జగన్ ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుందని చెప్పి కూడా జగన్ చెప్తున్నారు. ఎలా చూస్తారు? ప్రజలందరికీ తెలుసు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తారో, దొంగతనాలు ఎవరు చేస్తారో, దోపిడీ ఎవరు చేస్తారో, కల్తీ మద్యం ఎవరు తయారు చేస్తారో, బాబాయిలు ఎవరు చంపేస్తారో ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే ఆయన చేసిన పని ఎదుటోడి మీదకి రుద్దడం కరెక్ట్. ఇవాళ ఎప్పుడైతే జోగి రమేష్ని అరెస్ట్ చేశారో రేపు అతని మీదకి వస్తుందని ముందే ఒక ట్వీట్ పెట్టాడు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, దొంగ రాజకీయాలు చేయడం, అక్రమంగా అరెస్టులు చేయడం చంద్రబాబు గారి డిఎన్ఏలో లేదు. ఆయన అలాంటి వాడు కాదు. అలాంటి వాళ్ళు అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద తిరగడం. చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీలతో లా అండ్ ఆర్డర్ బాగుండాలని పరిపాలించే దక్షత గల నాయకుడు కాబట్టి పడి లేచిన కెరటంలాగా 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై రికార్డు సృష్టించాడు. భారతదేశంలోనే ఎవరు ఇంతవరకు చేయలే. ఆయన కావాలంటే ప్రధానమంత్రి అవ్వగలడు, ఆయన కావాలంటే రాష్ట్రపతి అవ్వగలడు. కానీ తెలుగువారికి సేవ చేయాలనే ఒకే ఒక నెపంతో ఈ రాష్ట్రంలోనే ఉన్నాడు. ఆయన నిజాయితీ, ఆయన్ని మీద వైఎస్ రాజశేఖర రెడ్డి 11 ఎంక్వైరీలు వేస్తే ఒక్క ఎంక్వైరీ కూడా ఆయన దోషి అని లేక బయటకు వచ్చినటువంటి గొప్ప ప్రజాదరణ గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి.
చంద్రబాబు గారి మీద బురద వెళ్దాం అనుకుంటే ఆ బురద అంతా జగన్మోహన్ రెడ్డి మీదే పడింది. సార్ ఇటు దుర్గగూడలో చూసుకుంటే దొంగ ప్రమాణాలు చేశారు. కావాలంటే అదే మన అధినేత చంద్రబాబు అదేవిధంగా లోకేష్ కూడా వచ్చి ప్రమాణం చేయాలని కూడా ఒక సవాల్ విసారు. అదేవిధంగా నారావారి సారా అని కూడా ఇటు జోగి రమేష్ చేసిన ఆరోపణ మీరు ఎలా చూస్తారు? అదేనండి, వీళ్ళకి అలవాటు. వీళ్ళు చేసిన పని ఎదుటోడి మీద రుద్దడం వీళ్ళకి అలవాటు ఫస్ట్ నుంచి. ఎప్పుడైతే కల్తీ మద్యం కేసులో దొరికిపోయాడో ఇక అప్పటి నుంచి మొదలు పెట్టాడు. అంతకుముందు జోగి రమేష్ ఎక్కడ ఉన్నాడు? ఊరికే ప్రజల్ని డైవర్షన్ చేద్దాం, ప్రజల్ని ఇది చేద్దామని 6 రోజులు బట్టి చేసి నిన్న కాకమన్నా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశాడు. సరే ఇంకో 2-3 రోజులు ఏమైనా ఆగేవాళ్ళేమో. అమ్మవారి కన్నేరు చేసింది. మరుసటి రోజు 2వ రోజు బోలో అన్నారు. రేపు ఇంకెవరో వస్తారో ఈ పేర్లు చూద్దాం. సార్ అదేవిధంగా బీసీ కార్డు వాడుకొని కూడా బీసీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా వైసీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. మీరు కూడా ఒక బీసీ నేతగా ఎలా చెప్పారు? బీసీల పేరు ఎత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈ రాష్ట్రంలో బీసీలకి ఒక రాజ్యాధికారం ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. మేము ఇవ్వబట్టే నువ్వు 4 బీసీలకి ఏదో చిన్న పదవులు ఇచ్చి అధికారాన్ని అంతా నువ్వు పెట్టుకున్నావు. బీసీల మాట ఎత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళకే లేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే బీసీ గురించి ఎత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. అదేవిధంగా ఏదైతే జోగి రమేష్ అక్రమ అరెస్టు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి ముఖ్య నేతలు కూడా వస్తారు కూడా. ఈ నేపథ్యంలో నకిలీ మద్యంలో జోగి రమేష్ అరెస్టు కీలకమే అని చెప్పి కూడా ఇటు బుద్ధా వెంకన్న చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అక్రమ అరెస్టులు చేపించడం చంద్రబాబు డిఎన్ఏలో కూడా లేదని చెప్పి కూడా బుద్ధా వెంకన్న చెప్తున్న పరిస్థితి. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, కేశినేని భవన్ నుంచి. మొంతా తుఫాన్ నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా బంటుపిల్లి మండలంలో సాతులూరు రోడ్డు వద్ద దెబ్బతిన్న పంట పొలాలను ఆమె పరిశీలించారు. రైతులు స్థానికులతో మాట్లాడి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 800 కోట్లు మాత్రమే తుఫాన్ నష్టంగా ఉంది. కాంగ్రెస్ లెక్కల ప్రకారం 20,000 కోట్లకు పైబడి ఉందని భావిస్తున్నాం. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలి. జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. నష్టాన్ని కేంద్రమే భరించాలి. రైతులకు ఉచిత బీమా అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. పెడన నియోజకవర్గంలో సాతులూరు రోడ్లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మొంతా తుఫాన్ తో నష్టపోవడం జరిగింది. వాళ్ళని పలకరించడానికని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే 400 ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది. పంట దేనికి పనికి రాకుండా పోయింది. ఇలా మొంతా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీభత్సానికి మొత్తం రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. అసలే అప్పుల్లో ఉన్నారు. వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకు ఎదురయ్యాయి. ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్ లో కొనుక్కుని ఈరోజు ఈ స్థాయి వరకు పంటను తీసుకొస్తే మొంతా తుఫాన్ తో మొత్తానికే నష్టపోయారు రైతులు. కానీ నిన్న చంద్రబాబు గారు మొంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు. కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు. కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, మీరు చెప్పిన ఫిగర్స్ కి వాస్తవాలకి అసలు పొంతనే లేకుండా ఉంది. ముఖ్యమంత్రి గారి ప్రకారము కేవలం 829 కోట్ల రూపాయలు వ్యవసాయ నష్టం జరిగింది. హార్టికల్చర్ ఇంకో 40 కోట్ల నష్టం జరిగింది. అలాగే అక్వా ఒక 1515, ఇలా పశువులు, ఎలక్ట్రిసిటీ, రోడ్లు అన్ని కలుపుకొని ఎక్సెట్రా అన్ని కలుపుకొని 5,000 కోట్ల నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. కానీ ఇది వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు. ఇది పూర్తిగా అవాస్తవమని రైతులు చెప్పడమే కాదు, ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో రైతుల్ని పలకరించినా తీవ్రంగా నష్టం జరిగింది అని చెప్తున్నారు. పైగా మా దగ్గరికి వచ్చి ఎవరు సర్వేలు చేసింది లేదు, అంచనాలు వేసింది లేదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కిసాన్ సెల్ చేసిన సర్వే ప్రకారము దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది అని మేము అంచనా వేశాం. ఉట్టి వరియే 13 లక్షల ఎకరాలలో వరి నష్టం జరిగింది. పత్తి 3 లక్షల ఎకరాలలో మునిగిపోయి అసలు దేనికి పనికి రాకుండా పోయింది. అలాగే వేరుశెనగ 1,50,000 ఎకరాలు, అలాగే జొన్న 2.5 లక్షల ఎకరాలు, ఇలా అన్ని కలుపుకుంటే దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. 20,000 కోట్ల రూపాయలు మొత్తం వ్యవసాయంతో సహా మిగతా అన్ని అంచనాలు వేసుకుంటే కనీసం 20,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. కాశీబుగ్గల వెంకటేశ్వర దేవస్థానం వద్ద జరిగిన ప్రమాదం అందరూ మనసులు కలిచివేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం
రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. అమాయకులైన 9 మంది మహిళలు 11 సంవత్సరాల బాలుడు మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. ఈ దేవస్థానం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కింద ప్రైవేట్ వ్యక్తులు వ్యక్తిగతంగా నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు గాని ఉత్సవాలు గాని జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులకు గాని ప్రజాప్రతినిధులకు గాని తెలియచేయడం లేదని పేర్కొన్నారు. ఆలయానికి దేవాదాయ శాఖ అనుమతులు లేవు, రెవెన్యూ అనుమతులు లేవని అన్నారు. ఆ దేవస్థానం మున్సిపల్ పరిధిలో ఉంది, ఎలాంటి మున్సిపల్ శాఖ అనుమతులు కూడా ఇవ్వలేదు, పోలీసుల పర్మిషన్ కూడా లేదని అన్నారు. ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాదిగా ప్రజలు వస్తారని తెలిసి కూడా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వలేదని, అయితే ఆ జిల్లాలో ఎస్పీ ఏకాదశిని కార్తీక మాసం పురస్కరించుకొని ఏ ఆలయాల్లో రద్దు ఎక్కువగా ఉంటుందని ఊహించి ముందు చూపుతో కొంతమంది కానిస్టేబుల్స్ ను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆలయంలో ఇంత పెద్ద ఉత్సవాలు గతంలో జరగలేదని అన్నారు. రాష్ట్రంలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఇవాళ అందరినీ కలిసివేసింది. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. అమాయకులైనటువంటి 9 మంది మహిళలు, ఒక 10-11 సంవత్సరాల అబ్బాయి అందులో చనిపోయారనేటువంటి సమాచారం ఉంది. ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కింద ప్రత్యేకంగా వాళ్ళు వ్యక్తిగతంగా నిర్మించుకొని చేసుకుంటున్నటువంటి ఆలయం. ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి ఉత్సవాలను జరుపుతున్నామనేటువంటి విషయాన్ని ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళు తెలియజేయలేదు. దాని ఆర్గనైజేషన్ వాళ్ళు మంచి ఉద్దేశంతోనే కోట్లు ఖర్చు పెట్టి ఆలయాలు నిర్మించిన ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. దేవాదాయ శాఖ అనుమతులు లేవు, రెవెన్యూ అనుమతులు లేవు, అది మున్సిపల్ పరిధిలో ఉంది. మున్సిపల్ పరిధిలో ఎలాంటి మున్సిపల్ శాఖ అనుమతులు ఇవ్వలేదు, పోలీస్ పరిమితులు కూడా లేవు. ఇవాళ ఇంత పెద్ద ఉత్సవం జరిగి వేలాదిగా అక్కడికి జనం వస్తారని చెప్పి తెలిసినప్పుడు కనీసం స్థానిక అధికారులకి సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది. స్థానిక సమాచారం కూడా లేదు. అయితే ఆయా జిల్లాలో ఏకాదశి ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంలో ఏ ఆలయాల్లో కొంచెం జనాభా ఉంటారనేటువంటిది ఊహించినటువంటి జిల్లా ఎస్పీ గారు కొంచెం ముందు చూపుతో కొద్దిమంది కానిస్టేబుల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎంతమంది అక్కడికి వస్తారనేటువంటి దానిలో ఇప్పటికెప్పుడు ఆ ఆలయంలో ఇంత పెద్ద ఉత్సవాలు జరగలేదు, ఎవరికి ఒక ఐడియా లేదు. నిర్వాహకులకు కూడా వాస్తవానికి ఒక ఆలోచన, దాని సమగ్రమైన నిర్వహణ విధానం తెలియదు. అందుకని ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి మా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, స్థానిక శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు ఉదయం నుంచి అక్కడే ఉండి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. లోకేష్ గారు ఏ ఆదేశాలను అయితే అక్కడ అధికారులకు ఇచ్చుంటారో వాటన్నిటిని కూడా సమగ్రంగా సమీక్షించుకొని స్థానిక మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు గారితో, కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారితో, అలాగే స్థానిక శాసనసభ్యురాలు శిరీష్ గారితో కూడా మాట్లాడాక ఒక సమగ్రమైన నివేదికను తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వడం, సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటనలు ప్రభుత్వం ఎలా నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఒక సమగ్ర ఆలోచన చేయడం జరుగుతుంది. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో పంచాయతీ పారిశుద్ధ కార్మికులపై గ్రామానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో పారిశుద్ధ కార్మికులైన తాడిచెట్టు రమేష్, షేక్ సమీరా, నక్కా టానీ, గుర్రం హరిబాబులపై గ్రామానికి చెందిన పలకాని రాంబాబు, పలకాని వెంకటేశ్వర్లు బ్లీచింగ్ విషయంలో మద్యం మత్తులో తమపై దాడి చేసినట్లుగా కార్మికులు తెలిపారు. ఆడవారిని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా తమపై దాడి చేసి గాయపరిచినట్లుగా తెలిపారు. ఈ సంఘటనపై గన్నవరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. దీనిపై గన్నవరం ఎస్ఐ శ్రీధర్ ను వివరణ కోరగా దాడి చేసింది వాస్తవమేనని, పారిశుద్ధ కార్మికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. నిన్ను కొట్టారయ్యా? నీ పేరేం పేరు? రమేష్. నీ పేరేం పేరు? నిన్ను కొట్టారా? ఎవరయ్యా కొట్టింది? పేరు పేరు రాంబాబు. మీరు పనిచేసేటప్పుడు కొట్టారా? సున్నం తీసుకుని వెళ్తున్నాం సార్.
మళ్ళీ మీరు పెట్టారు ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరు మిమ్మల్ని కొట్టారమ్మా? గొట్లో కూడా చింపేశారు సార్. చేస్తుంది అదే మీరు నా సైట్ లోకి వచ్చి లోపలికి వచ్చి డ్రింక్ డ్రైవ్ పెట్టలేదు సార్. ఎక్కడ పెట్టారు అదంతా నాదే. చొక్కా చింపేశారా? రాడ్లు కూడా తీసుకుని అమ్మడపడ్డారు. తీసుకొని గుడి దాకా అమ్మడపడ్డారు. నా షేక్ సమీర్ అండి నా పేరు. కేసరపల్లి పంచాయతీ. మేము సున్నం బీసం చల్లటానికి వెళ్ళాము కొత్తపేటలో. ఆ బజార్లో జల్లుతుంటే సున్నం పెట్టమంటే పెట్టుకున్నాము. పెట్టిన తర్వాత కూడా మా మీద వచ్చి మాకు ఎందుకు పెట్టనేసి మా మీద తిరగబడి మగవాడిని తెలియకుండా మమ్మల్ని పట్టుకు కొట్టారు. మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. ఎస్ఐఆర్ ఫైల్ చేశారు. మాట్లాడుతున్నాం. ఎవరికైనా దెబ్బలు తగిలినాయండి. రమేష్కి తగిలినాయండి. నన్ను కొట్టారు, టానీని కొట్టారు, ఏడుకొండలను కొట్టారు, రారిపాపని చేత్తోనే రాడ్డు పట్టుకొని మమ్మల్ని ఎమ్మడపడ్డారు, ఉరికిచ్చారండి. వాళ్ళ ఇంటికన్నా ఆయన సంగుడి వరకు మా వెనకాల రాడ్డు పట్టుకొని ఎమ్మడపడ్డారు. మీ అధికారికి తెలియపరిచారు మరి ఇది విషయం? తెలియపరిచామండి. కంప్లైంట్ ఇచ్చారు స్టేషన్లో? ఇచ్చామండి కంప్లైంట్. ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు? కేసు ఫైల్ చేస్తున్నారు. ఓకే. నా పేరు రమేష్ అన్న. నేను పంచాయతీలో పనిచేస్తున్నాను శాతపల్లిలో. మేము శానిటైజింగ్ చేస్తున్నాము. బీసింగ్ కొడతంటే ఒక బజార్కి వెళ్ళాము. ఆ బజార్కి వెళ్తుంటే బీసింగ్ పెట్టమని చెప్పి పెట్టామన్నా. పెడతామంటే మా వాళ్ళు పెట్టవద్దులేదు మన చాలదో ఇంకో బజార్ కొట్టాలని చెప్పారు. దానికి రివర్స్ అయిపోయి ఎందుకు పెట్టరు మా మీద అని రివర్స్ అయ్యి మమ్మల్ని కొట్టారు. కొడతామన్న అయిపోయిన తర్వాత మమ్మల్ని గొడ్లు దింపేసి డొక్కలు కొట్టేసి మమ్మల్ని గోమ్మే కొట్టేసి చెవు ఇమ్మడతామా యంత్రాడితో కొట్టారు. రాంబాబు అన్న, పాలకాండ రాంబాబు, వెంకటేశ్వరం. అదే గ్రామానికి సంబంధించిన బయట అదే కేంద్రపల్లి అండి. మొత్తం ఒకే ఫ్యామిలీ. సమీరని కొట్టారు, టానీని కొట్టారు, కొండలు కొట్టారు. నాతో పాటు అరిబాబుని కొట్టవేరన్న. చేతితో కొట్టారు, కొట్టారన్న. తప్పు చేస్తే జోగి రమేష్ కి శిక్ష తప్పదని జనసేన నేత మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు అన్నారు. కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉందని పేర్కొన్నారు. డైవర్ట్ పాలిటిక్స్ చేయాల్సిన కర్మ కూటమి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కల్తీ లిక్కర్ కేసులో జోగి బ్రదర్స్ అరెస్టును స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. ఈరోజు జోగి రమేష్ అరెస్టుని స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక కుంభకోణాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. అందులో భాగంగానే ఈ మద్యం కుంభకోణం కూడా, నకిలీ మద్యం కుంభకోణం కూడా తెర మీదకి వచ్చింది. ఏదైతే జనార్దన్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా ప్రభుత్వం గత నెల రోజులుగా ఎంక్వైరీ చేసి ఆధారాలు సేకరించి ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా చట్టం ముందు ఎవరైనా తలంచక తప్పదు, అరెస్టులు తప్పవు, కోర్టుకి వెళ్ళడం తప్పదు, జైలుకి వెళ్ళడం తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు. అది గుర్తెరగాలి జోగి రమేష్. అంతేగాని ఏదో కూటమి ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాయని చెప్పి నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ కార్యకర్తలు ఆరోపణ చేసినంత మాత్రాన నీ యొక్క ఆరోపణలనే, నీ యొక్క అవినీతిని ఎవరో కూడా ఆపలేరు. ఖచ్చితంగా ప్రభుత్వం ముందు నువ్వు ఎప్పటికైనా దోషిగా నిలబడాల్సిన అవసరం ఉంది. శిక్ష అనుభవించక తప్పదని చెప్పి సందర్భంగా జోగి రమేష్కి తెలియజేస్తా ఉన్నాం. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం. తిరువూరులో ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విభేదాలపై అసహనం. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక చేపట్టాలని సూచన. కుచ్చనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఆలయ పునర్నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన యువనేత. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.